దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. లూకా సువార్త 24వ అధ్యాయము లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాము. దయచేసి బైబిల్ గమనించుదాం. వారు భయపడి ముఖములను నేలమోసి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే సజీవుడు, అంటే మరణము లేనివాడు. అంటే అందరిలాగా చనిపోతాడు అని చెప్పేసి అనుకున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన సంగతి ఆ సమాధి కాడికి వెళ్ళాక ఆ దేవదూత ఆ వెళ్ళ వాళ్ళకు చెప్తున్నాడు. ఏమని? సజీవుడని వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు అంటున్నాడు. అంటే అందరూ చచ్చిపోయి సమాధి చేయబడతారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణము తోటి ఆ యొక్క సమాధిలో ఉండే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. 7వ వచనంలో ఒక మాట ఉన్నది, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకు ముందే చెప్పిండు. ఏమని చెప్పిండు? సిలువ వేయబడి 3వ దినమున తిరిగి లేస్తాడు అని చెప్పిండు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి 3వ దినంలో తిరిగి లేస్తున్న సంగతి శిశువులు విన్నారు, కానీ అసలు టైంలో మర్చిపోయారు. ప్రైజ్ ది లార్డ్. కనుక యేసు ప్రభు సమాధి దగ్గరికి మరి మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా వీళ్ళు తెల్లారక ముందే లేచొచ్చి మా ప్రభువారి యొక్క శరీరం మేము చూద్దామని వచ్చారట. వాళ్ళ ఆసక్తి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆడవాళ్ళకు కూడా దేవుని విషయంలో ఎంత ఆసక్తి ఉన్నదో మనం గమనించాలి. ఆదివారము 4 గంటలకు అంటే ఎట్లా ఉంటుంది వాతావరణము? కొద్దిగా చీకటిగానే ఉంటాయి. ఆదివారము 4 గంటలకు ఒక బొందకాడికి బొమ్మంటే ఆడవాళ్ళు ఏమనుకుంటారు? భయపడతారు. ఎవరైనా కానీ బొందకాడి పోగడంటే. కానీ ఈ స్త్రీలు చూడు, యేసయ్య అంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవం, ఎంత అభిమానం. యేసు కొరకు మేము పరిగెత్తాలని చెప్పేసి వాళ్ళు పరిగెత్తున్నారు స్త్రీలైనప్పటికీ. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయము 60వ వచనం మనము చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 60వ వచనాన్ని మనము చదువుదాము. 27వ తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి. చాలు. ఇక్కడ చాలు. ఓకే, ఏం చేసిందంట? ఇప్పుడు మనము మన కొరకు మనం ఇల్లు కట్టుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఒక షెడ్ వేసుకున్నాం అనుకుందాం. ఇంకొక వ్యక్తి వచ్చి ఆ షెడ్డులో నాకు కావాలంటే మనం ఇద్దామా? ఇయ్యము. అయితే ఇక్కడ ఒకైన ఆ పూర్వకాలం ఏం చేస్తుందంటే, మనుషులు చచ్చిపోక ముందే వాళ్ళ యొక్క దాని ఏమంటారు, వాళ్ళ సమాధి అట వాళ్ళ కొరకు వాళ్ళు అనుకున్న డిజైన్లో దానిని ఒక బండను ఏం చేసేటోళ్ళట, వాళ్ళు అనుకున్న డిజైన్లో దాన్ని చెక్కించుకొని పెట్టుకుంటోళ్ళట. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనకు 64వ వచనంలో ఏమున్నది అక్కడ చూద్దాము. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయనట్లపుచ్చుము. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల నుండి లేచినని ప్రజలతో చెప్పారు. అయితే ఇక్కడ చూడండి, ఈ ధనవంతుడైన ఆయన కొరకు ఆయన తయారు చేసుకున్న సమాధిలో యేసు ప్రభు వారి శరీరమును పెట్టుకోవడానికి ఆయన ఎందుకు ఇష్టపడ్డాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పటికి ఉండడు, ఆయన తిరిగి లేస్తారన్న సంగతి ఈయన గుర్తున్నది, కానీ శిష్యులకు గుర్తులేదు. ప్రైజ్ ది లార్డ్. బయట కొన్ని విషయాలు క్రైస్తవులకు తెలుస్తాయి, కానీ క్రైస్తవులకే కొన్ని సందర్భాలలో గుర్తుకుండవు. కనుక ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే, మరి యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మరణించాలి? ఎందుకు తిరిగి లేవాలి? చచ్చిపోయిన వ్యక్తి ఎవరైనా చచ్చిపోతే మళ్ళీ తిరిగి లేస్తారా? ఎవరు లేరు తిరిగి లేచిన వాళ్ళు. అయితే ఎందుకు మరణించును, ఎందుకు తిరిగి లేచిండు అంటే, రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం మనం చదువుదాం. రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 137 పేజీ నంబరు. రోమ 6వ అధ్యాయము
23వ వచనము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ, అయితే దేవుని కృపా వలన మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పాపిష్టులైన వాళ్ళ చేతికి అప్పగించబడి అంత క్రూరంగా ఎందుకు మరణము పొందవలసిన అవసరం ఏర్పడ్డది అంటే, మానవుడు పుట్టుకతోట ఏమైపోయిండు? పాపి అయిండు. ప్రైజ్ ది లార్డ్. మనం ఇప్పుడు అందరం ఎవరమాట? పాపులము. ఈ మనము చేసిన పాపాలకు ఒక జీతం ఉన్నది. ఆ జీతం ఏంటిది? మరణము. మరణం అంటే అర్థం ఏంటిది? నరకములో కాలడం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయింది కనుక ఇప్పుడు మనం నిత్య జీవానికి మనం అర్హులమవుతున్నాము. ప్రైజ్ ది లార్డ్. అంటే అంత క్రూరమైన హింసను దేవుడు ఎందుకు భరించిందంటే మనకు నిత్య జీవము ఇవ్వడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఇక్కడ అదే రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాము. ఇట్లుండగా ఆ. మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగూ ప్రవేశించిందో ఆ. అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఇక్కడ చూడండి, ఒక మనిషిని ద్వారా పాపం అనేది అందరికి వచ్చిందట. ఏ మనిషి? ఆదాము భార్య, ఆదాము అవ్వలు ఇద్దరు ఏమైపోయారట? వాళ్ళు పాపం చేసారు. అవునా కదా? ఆ ఒక మనిషి తోటే ఈ పాపం అనేది ఏమైపోయిందట? లోకం మొత్తము అంటుకున్నది. ఇప్పుడు అందరి మనుషులు ఏమైపోయినారు? పాపులు అయిపోయారు. ఈ పాపముతో ఉన్న మనిషి యొక్క జీతం ఏంటిది? మరణము, నరకము, అగ్గిల కాలడము. అందుకే ఆ మనుషుడు మరణములో అగ్గిల కాలకుండా ఉండడానికి ఈయన మరణించడానికి సిద్ధపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈయనకు అకస్మాత్తుగా మరణం వచ్చిందంటే రాలేదు. యేసు ప్రభువు వారు శిష్యులు కూడా చెప్పిండు ఏమని? మనుష్య కుమారుడు పాపిష్టుల జనులకు అప్పగించబడతాడు, చనిపోయి 3వ దినమున తిరిగి లేస్తున్న సంగతి శిష్యులకు చెప్పిండు. ఇది అరిమత్తయి యోసేపు అంటారు ఏం చేసిండు? ఆ మాటను బాగా యేసు ప్రభువు వారి యొక్క మాటను బాగా గమనించిండు. ఒక మాట చెప్తాను ఇప్పుడు. ఒక వ్యక్తి అందరు కలిసి అతన్ని చంపాలని ప్లాన్ చేస్తున్నారు. అందరు కలిసి ఆయన వేస్ట్ గాడు, ఆయన దుర్మార్గుడు అంటున్నారు. ఇప్పుడు మనం పోయి ఆ మనిషికి నేను జమ్మినంత పడతా అని మనం అంటామా? ఎందుకన్నా మనమేడా నువ్వు కూడా అసొంటోని అంటారని చెప్పేసి అనుకోమా? అంటే అంత భయంకరంగా యేసు ప్రభువుని సిలువకేయండి, ఆయన పాపిష్ఠుడు అని చెప్పేసి ప్రజలందరూ తీర్పిచ్చిండ్రు. కానీ అరిమత్తయి యోసేపు మాత్రము రాజు దగ్గరికి వెళ్ళి ఆ యేసు శరీరము నాకు ఇయ్యి. ఎందుకు? నేను ఏదైతే తయారు చేసుకున్నానో సమాధి అందులో నేను పెట్టుకుంటా. ప్రైజ్ ది లార్డ్. అంటే మరి ప్రజలందరూ ఏమనుకుంటారు? ఈయన కూడా పాపే అని అనుకుంటారని భయపడలేదు ఆయన. ఇప్పుడు మనం కూడా కొన్ని సందర్భాల్లో ఎవరో ఏమనుకుంటారు, ఏదో అయితే నేను కొన్ని దేవునికి సంబంధించిన విషయాల్లో భయపడతాన్నాం ఇప్పుడు కూడా. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇక్కడ అరిమత్తయి యోసేపు భయపడలేదు. కనుక ఒక మనుషుల ద్వారా పాపం అనేది వచ్చింది కనుక ఆ పాపంతో మరణం అనేది అందరికీ వచ్చింది. ఇక 6వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శిష్యురా శరీర దురాశనం లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి. అది అంటే ఇక్కడ మన శరీరము దురాశలు. మనకు పాపం అనేది ఏంటి తెలుసా అమ్మ? మన పాపం అంటే ఏంటిది? మన శరీరానికి కొన్ని ఆశలు ఉంటాయి. ఈ శరీరానికి సంబంధించిన కొన్ని దురాశల చేత ఏమైపోతుందంటే మనం పాపులమవుతాం. ఇక్కడ ఆదాం భార్యకి ఏమైపోయింది? శరీరానికి అది ఆహారములకు అంటే శరీరానికి ఒక దురాశ వచ్చింది కనుక దానితోటి పాపం అనేది వచ్చింది. కనుక ఇక్కడ ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనం. ఏలియనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరువబడునవి మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవైన
ఉందురనియు దేవుని చాలమ్మా. అంటే ఇక్కడ సాతాను ఏం చేస్తున్నాడు? పాపము చేపిస్తున్నాడు. మీరు తప్పకుండా చేయండి, తినండి అంటున్నాడు. అంటే మనము శరీరముతో ఏదైతే చేస్తామో ఆ శరీరంతో చేసిన దాన్ని బట్టి మన మీదికి పాపం వస్తుంది. ఎప్పుడైతే మనం ఈ పాపము ద్వారా ఏమైపోతామో మరణానికి దారి తీస్తుంది. పాపముతో చేసినోడికి మరణం అని తప్పకుండా దారి తీస్తుంది. కనుకని ఇక్కడ సాతానుడు ఆదామవ్వలతోటి పాపం చేపించిండు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాము. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. మొదటి పేతురు 5వ అధ్యాయము వివరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఇక్కడ చూడండి, ముందేం చేసిండు? వాళ్ళతోటి పాపము చేపించిండు. ఇప్పుడు ఏం చేసిండు? ఆ పాపము చేసిన వాళ్ళు తీసుకుపోయి పాతాళంలో పడేయడానికి తిరుగుతాడట. అర్థమవుతుందమ్మా? ప్రైజ్ ది లార్డ్. ఎవరు? ఫస్టే ఒక మనిషి ద్వారా పాపం వచ్చింది అన్నాడు. ఆ మనిషికి పాపం ఎట్లా వచ్చింది? ఈ సాతానే కదా వచ్చి పాపం చేయించింది. ఈ సాతాను వచ్చి పాపం చేయించిన తర్వాత లోకమంతటికి మరణం వచ్చింది కనుక ఇప్పుడు ఆ సాతాను మళ్ళీ ఏం చెప్తాడు? ఎవరిని మింగుదనని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఆ సాతానుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఆ పాపము ద్వారా ఏమైపోతాం మనము? మరణం. అందుకే ఈ సాతాను ఏం చేస్తుంది? ఇక మరణించాలి, ఇది చంపాలి, రోగం పెట్టాలా, దురాచలు పెట్టాలి, యాక్సిడెంట్ చేయాలా, ఏదో ఒక రకంగా చంపాలని సాతానుడు వస్తున్నాడు. ఆ టైంలో యెషయా గ్రంథము 53వ అధ్యాయములో 5వ వచనము. అధ్యాయము 5వ వచనం. మంచిది కదమ్మా. 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి, అంటే సాతాను ఆదాములతో తప్పు చేయించింది, మనము పాపులమైనము. మన పాపములు మనకు మరణం అనేది మన మీదకి రాకుండా మన క్రియలను బట్టి యేసు ప్రభువారు గాయపరచబడ్డాడట. దేవునికి స్తోత్రం. ఎందుకు చచ్చిపోయాడు? మన కొరకు ఆయన చచ్చిపోయాడు. ఎందుకు? మన శరీర దురాశలు ఉంటాయి కదా, ఈ శరీరముకు ఉన్న ఈ దురాశల చేత మరణం పోవద్దని మన శరీరం బదులు ఆయన శరీరముతో గాయపరచబడ్డాడట. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఎంతమందికి అర్థమవుతుంది ఈ వాక్యం? ప్రైజ్ ది లార్డ్. ఆయన గాయపరచబడ్డాడు. ఎందుకంటే మన మీద మరణము ఏలద్దని. మరణం ఏం చెప్తాంది? ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరిగాబట్టే. అందుకే మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు. నెక్స్ట్ నలగొట్టబడ్డాడు. ఇట్లా కొడతాడు, ఇటు పడ్డాడు, ఇటు కొడతాడు, ఇటు కట్టాడు, ఎన్ను మీద కొడతాడు, పడ్డాడు. ఎందుకు? మన మీద పాపం అనేది మన శరీరముతో ప్రభుత్వం చేయొద్దని మన శరీరము బదులు ఆయన శరీరము ఎంత ఘోరంగా అప్పగించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనకు పడవలసిన శిక్ష. ఎందుకంటే సాతానుడు ఆదాములతో తప్పు చేయించిండు, ఆదాములతోటి మనం వచ్చినాము. మన శిక్ష మనము భరించాలి, కానీ మన శిక్ష యేసయ్య మీద తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మొదటి కొరింథీ 15వ అధ్యాయము 54వ వచనం మనం చూద్దాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 54వ వచనము. 15వ అధ్యాయము 54వ వచనం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునేటప్పుడు ఈ మార్త్యమైనది అమర్త్యను ధరించుకునేటప్పుడు విజయమందు మరణము వెంగివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరేను. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? చాలు. ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించినాం కదా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనము ఫస్ట్ ఎలా ఉన్నాము? ఆ ఆదాములతో మన మీదికి పాపం వచ్చింది. ఈ పాపంతో మనకు జీతం ఏంటిది? మరణము. అంటే ఇప్పుడు మనము మరణించవలసిన వారముగా ఉన్నాము కనుక మనల్ని చంపాలని చెప్పేసి అపవాది ఎవరిని మింగుతున్నా తిరుగుతున్నాడు కనుక యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు నలగొట్టబడ్డాడు కనుక ఇప్పుడు ఆ నలిగిపోయిన దేవుడు
మన దగ్గరికి వచ్చిన మరణంతో చెప్తున్నాడు, ఓ మరణమా, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఎందుకంటే నేను ముళ్ళ కిరీటం ధరించాను. ప్రైజ్ ద లార్డ్. ఆయన నలగొట్టబడ్డాడు అంటే అర్థం తెలుసమ్మా, ఈ ముళ్ళ కిరీటం ఇట్లా పెట్టి ఇట్లా ఒత్తిండ్రాట. ఇప్పుడు వాళ్ళ కొరకు నేను ఒత్తికించుకున్న కనుక నీ ముళ్ళు ఎక్కడ? ప్రైజ్ ద లార్డ్. ఈ ముళ్ళు నేను విడిచిపరేసిన, ఈ ముళ్ళు నువ్వు వాళ్ళని ఏం చేయలేవని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సంగతి మన అరిమత్త యోసేపు గారు ఎంత మంచి పని చేసిండు చూడండి. అరిమత్త యోసేపు గారు ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం. యేసు శిష్యుడు అనగా ఉన్న అరిమత్తయి యోసేపు అనే ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించాడు. చూడండి, ఈయనెవరు? అరిమత్తయి యోసేపు. ఈయనెవరట? ధనవంతుడు. ఈ రోజులో బాగా డబ్బు ఉంటే యేసు ఎవ్వరికి ఏడు చెప్తలేదు. నిజం చెప్తాను, అన్నీ ఉన్నాయి కదా, మాకేం అవసరం? అన్నులకు దేవుడు అవసరం లేదు. కానీ ఇక్కడ ఈయన డబ్బున్న వ్యక్తి. ఈయన ఏం చేసింది తెలుసా? రాజు దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిండు. కొంతమంది ఏం చెప్తారు తెలుసా, ఇప్పుడు మనం ఒక ఎమ్మెల్యే దగ్గర పోతే మనం మామూలుగా మాట్లాడతారు, కానీ కొద్దిగా బాగా డబ్బుడు 4-5 ఉంగరాలు పెట్టుకొని పోతే రండి సార్ అంటారు, అంతే కదా. కనుక మనకున్న ఈ పవర్ను కూడా దేవుని కొరకు ఉపయోగించుకోవాలి. ఈయన ఏం చేసిండు? అరిమత్త యోసేపు డైరెక్ట్ పిలాతు దగ్గరికి వెళ్ళిండు. పిలాతు దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? యేసు దేహము నాకేమో. అందరు ఏమన్నారు బయట? ఈయనను సిలువ చేయబండి, ఈ సిలువ చేయబండి అని చెప్పేసి అన్నారు. ఆ సిలువ చేయబడ్డ ఆ దేహము నాకు కావాలి. దేవునికి స్తోత్రం. తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు ఆయన? శుభ్రమైన నార బట్టలతో చుట్టి తాను రాతితో తొలిగించుకొనిన ఉక్త సమాధిలో దానిని ఉంచి. ఇంకా ఈయన ఎవరు? యోసేపు ధనవంతుడు. ఆయన కొరకు ఆయన సమాధిని మంచిగా డిజైన్ చెక్కిపించుకున్నాడు. యేసు ప్రభువారిని ఆ సమాధిలో పెట్టుకున్నాడు. ఎందుకు అంటే యేసు ప్రభువారు ఎప్పటికుంటాడా? ఏమవుతాడు? విశ్వాసము చూడు. శిశువులకు అది లేక వీళ్ళు సమాధి కాడికి వెళ్ళి ఓ యేసయ్యా అని ముత్తుకుంటారు. వీళ్ళు అందరూ ఏడుస్తున్నారు. కానీ ఈయన మాత్రం ఏం చేస్తున్నాడు? ఏం ఎడతలేడు. ఆయనకు దేవుణ్ణి ఆయన అంగీకరించిన వ్యక్తి కనుక గాబర పడతలేడు, గలిబిలి అవుతలేడు. వాళ్ళు ఎడతాడు, నేను ఎడతలేడు. వాళ్ళు బొచ్చగుద్దుకుంటే బొచ్చగుద్దుకుంటాడు. సైలెంట్గా ఉన్నాడు. సమాధిలోకి యేసు ప్రభు దేహమును తీసుకున్నాడు, తీసుకొచ్చి సమాధిలో పెట్టుకున్నాడు, సప్పుడేకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ సమాధిలో పెట్టుకున్న తర్వాత ఏమైపోయాడు? యేసుక్రీస్తు ప్రభువారు సాతాను పనేంటిదంటే ఎవరిని మింగుదరని వెతుకుతూ తిరుగుతున్నప్పుడు ఆ చచ్చిపోయిన వ్యక్తిని ఆత్మను తీసుకువెళ్ళి పాతాళంలో పడేసి గంతులు వేస్తా అంటాడు. ఎలా గంతులు వేస్తా అంటాడు? నేను ఒక మనిషి ఆత్మను నరకంలో కాలబెడతానని. కానీ యేసు ప్రభువారు ఏమైపోయాడు? మరణించి తిరిగి లేచినప్పుడు సాతాను భయపడ్డాడు. ఇక ఇప్పటి నుంచి యేసునందు ఉన్నవారు కూడా సావు అనేది ఏ సావు? నరకములో గాలుడు లేదు, నిత్య జీవం ఉన్నది. అంటే ఈ లోకంగా మనం చచ్చిపోతాం, కానీ నరకం అనేది లేదు, పరలోకం అనేది మనకు ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇందులో యోసేపు చేసిన పాత్ర ఎంత బాగున్నది. ఆయన ఒక ధనవంతుడు, తన కొరకు చేసుకున్న దాన్ని యేసు ప్రభుకి ఇచ్చిండు. మరి మనము మన కొరకు కొనుక్కునేది మనం ఏం చేయాలి? ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మన విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి మనం ఒక్కసారి గమనించుకుందామమ్మా. ఏమని గమనించుకుందామంటే మనుషుల ద్వారా పాపం అనేది ఈ లోకమంతటా ప్రవేశించింది కనుక ఈ లోకములో ఉన్న పాపమంతా ఒకసారి తీసేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు బలి అయ్యిండు. సాతాను పని ఏంటిది? సంపద ఆకారం మాత్రమే మన పని, కానీ తిరిగి లేచుట అది దేవుని యొక్క శక్తి. ప్రైజ్ ది లార్డ్. ఆయన తిరిగి లేవడని చెప్పేసి సాతాను అనుకున్నాడు, కానీ యేసు ప్రభువారు తిరిగి లేచేయమంటున్నాడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? నీ ముల్లెక్కడ? నన్ను నువ్వు చంపాలని చూసినావు, కానీ అది నీతోటి కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక పాట ఉన్నది కదా, నరకాశక్తులన్నీ ఓడిపోయేను,
ఓడిపోయేను, అవి వాడిపోయేను, నరకాశక్తులన్నీ ఓడిపోయేను, ఓడిపోయేను, అవి వాడిపోయేను, యోధా రాజసింహము తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృత్యుని గెలిచెను, యోధా రాజసింహము తిరిగి లేచెను. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనలు 16వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దాము. 16వ అధ్యాయం 10వ వచనం. బిడ్డ. ఎందుకనగా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టావు, నీ పరిశుద్ధుని కుళ్ళిపట్టని. దేవునికి స్తోత్రాలు. చచ్చిపోయిన మనిషి యొక్క శరీరం ఏమైపోతుందమ్మా? కుళ్ళిపోతుంది. కానీ ఈయన యొక్క ఆత్మ పాతాళం పోలేదు. సాతాను పనేంటిది? ఒక మనిషిని పాతాళం పడేయాలనే కదా. కనుక యేసు ప్రభు వారి ఆత్మ పాతాళం పోలేదు, ఈయన శరీరము కుళ్ళు పట్టలేదు. కనుక ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? నేను కుళ్ళిపోకుండా పాతాళం కూడా తిరిగి లేచిన కనుక నా బిడ్డలకు కూడా ఈ నరకం అనేది లేకుండా నేను చేసిన, నేను గాయపరచబడ్డ నా బిడ్డల కొరకు అంటున్నాను. కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. థాంక్యూ.